कहता हूं कि द फ्यूचर लाइज विद भारतीय जनता पार्टी, तो मैं हवा में नहीं कहता हूं। चाहे तेलंगाना की जनता हो, चाहे देश की जनता हो, उसे यह विश्वास है कि आगे अगर उनका भविष्य सुरक्षित है तो वह भारतीय जनता पार्टी की सरकार में निहित है। और कहने के लिए नहीं कह रहा हूं मैं बताना चाहता हूं, आज भारतीय जनता पार्टी की विशुद्ध 13 राज्यों में भारतीय जनता पार्टी की सरकार है। वी आर रूलिंग इन 13 स्टेट्स और विद एब्सोल्यूट मेजॉरिटी भारतीय जनता पार्टी है, और 6 राज्यों में हमारी एनडीए की सरकार है, यानी 16 राज्यों में एनडीए की सरकार है और कमल खिल रहा है। इस बात को हमको ध्यान में रखना चाहिए। और इसीलिए 16 नहीं, 19 राज्यों में, क्षमा करिएगा, 19 राज्यों में, 19 राज्यों में भारतीय जनता पार्टी की सरकार है। आपको जानकर खुशी होगी कि जहां भारतीय जनता पार्टी की सरकार एक बार आती है तो फिर खिसकती नहीं है, टिक जाती है। ఇన్ని ఉద్యోగాలు ఈ దేశంలో ఎవరైనా ఇచ్చిండ్రా? ఇవాళ అక్కడ నడ్డా వచ్చిండంటే ఎక్కడి నుంచో. అయ్యా నడ్డా గారు, మీరు మా అడ్డ మీదకి వచ్చారు, అడ్డగోలుగా మీరు మాట్లాడకండి. నేను సూటిగా నడ్డా గారిని కాదు కానీ మోడీ గారిని అడుగుతున్నా. నీ గుజరాత్ రాష్ట్రంలో 14 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నారు. 25 సంవత్సరాలల్లా నరేంద్ర మోడీ గారి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, లేకపోతే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఏ రాష్ట్రమైన సవాల్ విసురుతున్న నరేంద్ర మోడీ గారు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఒక్క సంవత్సరంలో 55,000 ఉద్యోగాలు ఇస్తే మీరు లెక్క చూపించండి. ఢిల్లీ నడి బజార్లో మీకు క్షమాపణ చెప్పి తల వంచుకొని నేను వస్తా, లేకపోతే నా లెక్క అప్ప చెప్తా. నీ పార్టీ నీ నాయకులను నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని, మా ప్రభుత్వాన్ని అభినందించు. అప్పుడే ఈ దేశ ప్రధానమంత్రిగా మీ గౌరవం పెరుగుతుంది. ఏది పడితే అది మాట్లాడితే, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే చెల్లదు. నడ్డా గారు, మీరు కూడా కేసీఆర్ లాగా తయారు కాకండి. కేసీఆర్ మాట్లాడి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ మీట్ల కాగితాలు తీసుకెళ్లి ఈ రోజు ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి గారు అవే నకలు కొడుతురు. పెద్దోళ్ళు చెప్పారు నకల్ మారనే के लिए भी कुछ अकल रहना चाहिए అని.